అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అంటేనే చాలా శక్తివంతమైనటువంటి నామాలు. దాంట్లో బీజాక్షరాలతో కూడి ఉన్నటువంటి నామాలు. అవి మామూలు సహస్రనామాలు కాదు, లలితా రహస్య సహస్రనామాలు. అంటే రహస్యంగా చెప్పుకోవలసినటువంటివి అన్నమాట. అంత ఉత్కృష్టమైన మహిమ కలిగినవి. దీంట్లో మనకి కావలసిన విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలకి అనేక పరిష్కారాలు ఇంతకుముందు 2-3 వీడియోల్లో కూడా మనం చెప్పుకుందాం. ఈరోజు ఇంకా అంటే లలితా సహస్రనామాలలో ప్రతి నామమో ఏదో ఒక సమస్యను మన నుంచి దూరం చేస్తుంది. కాకపోతే నమ్మి చెయ్యాలి. తర్వాత జాతక దోషాలున్నా, రాహు గ్రహం బాలేదు, కేతు బాలేదు, శని మహారదశ జరుగుతోంది, ఏమీ భయపడక్కర్లేదు. కేవలం లలితా సహస్రనామాలని పట్టుకుంటే చాలు. రూపాయి ఖర్చు లేకుండా, ఏ రకమైనటువంటి శ్రమ లేకుండా చాలా తేలికగా అమ్మవారి నామాన్ని ఎన్నిసార్లు అనుకుంటే అంత ఇష్టం. అమ్మ 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 అని పిలిస్తే అమ్మకి ఎంత ఇష్టం. అలాగా అమ్మవారి నామాన్ని రకరకాల నామాలతో కలిపి మనం గనక స్మరించుకున్నట్లయితే చిన్న చిరునవ్వుతో అమ్మ మన యొక్క కష్టాలని నష్టాలని అన్నింటినీ కూడా తీసేస్తుందన్నమాట. అలా చెయ్యాలి అంటే ముందు మనలో నమ్మకం కలగాలి. 1% కూడా డౌట్ ఉండకూడదు. ఏ సంశయాలు లేకుండా ఇది చేస్తే ఈ పని అవుతుందా, ఇలా చేస్తే నాకు ఉద్యోగం వస్తుందా, ఇలా చేస్తే నాకు డబ్బులు వస్తాయా, ఇలా అనుకోకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి. ఉద్యోగం కావాలి అంటే అందుకు తగినటువంటి అర్హతలు నువ్వు పట్టుకోవాలి ముందర. అందుకు అర్హతలు సంపాదించుకుని దానికి తగ్గట్టుగా నువ్వు ప్రిపేర్ అవుతూ ఎక్కువ కష్టపడుతూ అప్పుడు సపోర్టింగ్గా భగవన్నామాన్ని పట్టుకుంటే ఆ కాస్త సపోర్టు ఆ కాస్తలో పోతుంది. చూసారా మనకి ఉద్యోగం, ఆ కాస్త అన్నది నిలబెట్టి మనకి ఆ ఉద్యోగం అయితే ఆ ఉద్యోగం, ధనప్రాప్తి అయితే ధనప్రాప్తి, ఏ కోరిక అయితే ఆ కోరిక. కావాల్సింది మన ప్రయత్నం చెయ్యాలి. ఇటు అప్పుడు దైవాన్ని కూడా పట్టుకోవాలి. అటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఈరోజు మనం చూద్దాం. సరే, ముందుగా మనం ఉద్యోగం గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఉద్యోగం రావట్లేదు. ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి అంటే మనకి సహస్రనామాల్లో మొట్టమొదటి శ్లోకం చూడండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఉంది కదా. ఓంకారాన్ని తగిలించండి ముందర. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి వీలైనన్ని సార్లు. చాలా వరకు కూడా ఎప్పుడు చదవాలి అంటే పూజా సమయంలోనే చదవాలి. కుదరని పక్షంలో మనకి నైట్ డ్యూటీలు ఉంటాయి, తొందరగా వెళ్ళిపోవాలి, హడావుడి దూరం ప్రయాణం చేయాలి, ఇలాంటి కుదరని పరిస్థితుల్లో మాత్రమే ఇంకొక ఆల్టర్నేషన్ చెప్తాను. లేకపోతే ఖచ్చితంగా పూజా సమయంలో ఒకే నిర్ణీత సమయానికి చేయడం అలవాటు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం అమ్మవారి నామాన్ని నిరంతరం మననం చేసుకోవచ్చు. అలాగే చెప్పుకున్నాం కదా ఉద్యోగం గురించి మనం. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః. అసలు ఆ మొట్టమొదటి లైనే 3 నామాలతో కూడి ఉంటుంది. 3 నామాలు విడివిడిగా చదువుకోవడానికి అవకాశం లేకపోతే ఒకే నామం కింద చదువుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః అని చదువుకోవచ్చు. ఇంకొక మంత్రం కూడా ఉంది ఉద్యోగం కోసం. అదేంటంటే 17వ శ్లోకంలో 2వ లైన్ చూడండి. అదంతా కూడా 16 అక్షరాల నామే కాబట్టి కలిపి చదివేసుకోవచ్చు. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అని వీలైనన్ని సార్లు 108 ఎప్పుడు చెప్పుకుంటాం, అంతకు మించి చెయ్యాలి. ఎందుకంటే ఉద్యోగం మన జీవన భృతి అది. సరే, ఇక వ్యాపారం ఎంత నిక్కచ్చిగా చేసినా, ఎంత నాణ్యంగా చేసినా, ఎంత ఇదిగా చేసినా కూడా వ్యాపారంలో లాభాలు రావట్లేదు. వ్యాపారానికి కారకుడు ఎవరు అంటే బుధుడు వ్యాపార కారకుడు. కాబట్టి బుధుడిని మెప్పించాలి అంటే ఇంద్రుడిని మెప్పించాలి. అందుకని మనకి 18వ శ్లోకంలోనే చూడండి ఉంది మొట్టమొదటి లైనే, అది కూడా 16 అక్షరాల నామమే. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభ జంఘికాయై నమః అంటూ మనం దాన్ని ఎక్కువసార్లు జపించుకోవాలి. ఆ 18వ శ్లోకంలో మొట్టమొదటి లైన్కి ముందు ఓంకారాన్ని, చివర్ణ నమః అని చేర్చి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభ జంఘికాయై నమః అని చదువుకున్నట్లయితే మనకి వ్యాపారంలో లాభాలు వస్తాయన్నమాట. ఇంద్రుడు అన్నీ ఇచ్చేవాడు. ఇంద్రుడు అందరి దిక్పాలకులకి అధిపతి కదా ఇంద్రుడు.
ఆ తర్వాత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావాలి మనకి. ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకి ఫైనాన్షియల్గా ఎప్పుడూ కూడా ఏ బెనిఫిట్ ఉండట్లేదు. ఆర్థిక లాభం అది ఏ రూపంలో వచ్చినా సరే మన ప్రయత్నం మనం చేస్తూ ఆర్థిక లాభం కలగాలి అంటే దీంట్లో 3 నామాలు ఉన్నాయి. ఏ నామాన్ని పట్టుకున్నా కూడా మీకు ఖచ్చితంగా ఆర్థిక లాభం చేకూరుతుంది. దాంట్లో 25వ శ్లోకం చూడండి. 25వ శ్లోకంలో 2 లైన్లలో మొట్టమొదటి లైన్ చూడండి. అది కూడా 16 అక్షరాల నామమే. సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవిత అని ఉంది కదా, దానికి ముందు ఓంకారాన్ని తగిలించండి. ఓం సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః. ఓం సంపత్కరి సమారూఢ సింధురవ్రజ సేవితాయై నమః అంటూ చెయ్యాలి. అలాగే చెప్పాను కదా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం 3 నామాలు ఉన్నాయని చెప్పి, దాంట్లో ఒకటి చెప్పుకున్నాం కదా. ఇంకొక నామం ఏంటంటే 165వ శ్లోకం తీయండి. 165వ శ్లోకంలో 1వ లైన్ ఉంది చూడండి. ఆ 1వ లైన్ చూడండి. ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. ఆ ఒక్క లైను 4 నామాలు కలిపి అన్నమాట. అది విడివిడిగా ఒక్కొక్క నామాన్ని చదువుకున్నా పర్వాలేదు. లేకపోతే ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిన్యై నమః. ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిన్యై నమః అని ఆ నామాన్ని చేసుకోవాలి. అలాగే ఇంకొక నామం ఏంటంటే 9వ శ్లోకం చూడండి. 9వ శ్లోకంలో ఫస్ట్ లైన్ చూడండి. అది అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్కి ఉన్న 3 మంత్రాలలో ఈ మంత్రం 9వ శ్లోకంలో చూడండి. 2వ లైను నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద అని ఉంది కదా. అదంతా కూడా 16 అక్షరాల నామమే. ఎక్కడ బ్రేకులు కానీ విడదీసి చదవడాలు కానీ ఏమీ లేవు. కలిపేసి మొత్తం చదివేసుకోవచ్చు. 9వ శ్లోకంలో 2వ లైను ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అని చదువుకోవాలి. ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః. అది ఈ 3 శ్లోకాలలో ఈ 3 మంత్రాలలో ఏ నామాన్నైనా సరే తీసుకుని సంశయం లేకుండా చదువుకోండి. అలాగే వివాహానికి జరగాలి అంటే 12వ శ్లోకం చూడండి. 12వ శ్లోకంలో 2వ లైన్ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అని ఉంది కదా. 16 అక్షరాల నామం అంతా కలిపే చదువుకోవాలి. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అని చదువుకోవాలి. ఒక శుక్రవారం నాడు కానీ ఒక ఏకాదశి నాడు కానీ మొదలు పెట్టుకొని ఒకలైతే అది ఇది అని ఏం లేదు, చక్కగా మంచి రోజు నాడు చూసుకొని నమస్కారం చేసుకొని ఏ రోజు మీకు చదవాలనిపిస్తే ఆ రోజే మంచి రోజు అనుకుని ఒక్కసారి గణేశుడికి శివపార్వతులిద్దరికీ కూడా నమస్కారం చేసుకుని కూర్చుని మొదలు పెట్టేసుకోండి. సరే వివాహం అవుతుంది. వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. అలాగ అన్యోన్యత లోపించినప్పుడు ఏం చెయ్యాలి అంటే 21వ శ్లోకం చూడండి. 21వ శ్లోకంలో 2వ లైన్ అది కూడా శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. ఇది 3 నామాలతో కలిగి ఉన్నటువంటిది, కానీ మీరు ఏకంగా కూడా చదివేసుకోవచ్చు. ఓం శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభాయై నమః. శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభాయై నమః అంటూ చదువుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలిగి తీరుతుంది. భార్యాభర్తల అన్యోన్యతకి సౌందర్య లహరిలో కూడా అత్యద్భుతమైనటువంటి మంత్రం ఉంది. ఈ మంత్రం లాగానే అది అక్కడ మనం చెప్పుకుందాం. అంటే ఖచ్చితంగా ఎటువంటి అపనమ్మకము పెట్టుకోకుండా ఖచ్చితంగా అయ్యి తీరుతుంది అని అమ్మని నమ్మి అమ్మకి మన సమస్య చెప్పుకొని ఈ సమస్యని దాటేంత శక్తి ఇవ్వమని చెప్పి ప్రార్థిస్తూ అమ్మ మీద పూర్తి భారం వేసేసాం కదా, ఇంక ఈ పని జరిగిపోతుంది అన్న పూనికతోటి చేస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇన్ని రోజులు చెయ్యాలని కానీ ఇవి ఏవనేలే సాధారణ నియమాలే. మీరు ఎన్ని రోజులు చెయ్యాలి అని అనుకుంటే అన్ని రోజులు చెయ్యండి. ఏకాగ్రతతో నమ్మకంతో
చెయ్యండి. సరే, ఇందాక ఒకసారి మాట చెప్పుకుందాం కదా, పూజా సమయంలో కనుక కుదరకపోతే ఏం చెయ్యాలి? పూజా సమయంలో చేసుకోవడానికి కుదరకపోతే ప్రయాణాల్లో ఉన్నప్పుడు కానీ, ఆఫీసులో ఉన్నప్పుడు కానీ కాళ్ళకి చెప్పులు మాత్రం తీసేసి సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఈ నామాన్ని మానసికంగా జపించుకోవడం. మానసికంగా జపం చేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు అవసరం లేదు. కానీ చెప్పులు మాత్రం తీసేసి పక్కన పెట్టేసి చెప్పులు లేకుండా కూర్చోవడం, ప్రయాణం చేస్తున్నప్పుడైనా ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అమ్మనామాన్ని జపించుకుని ఆ ఫలితాన్ని పొందొచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.